విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూటమి నాయకులు నీచ రాజకీయాలకు తెరతీశారంటూ మండిపడ్డారు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. చీపురుపల్లి రైల్వే బ్రిడ్జికి వైఎస్ఆర్సీపీ హయాంలో 13 కోట్లు మంజూరు చేసి 80% పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్తో పనులు ఆగిపోయాయని, ఆ తర్వాత వచ్చిన కూటమి సర్కార్ 8 నెలల తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసిందన్నారు. కానీ రైల్వే బ్రిడ్జి పనులు మొదటి నుంచి తామే పూర్తి చేసినట్లు పచ్చ మీడియాలో ఊదరగొట్టుకుంటున్నారని మండిపడ్డారు. రహదారి పాలకొండకి, విశాఖపట్నానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి మరి 3-4 నియోజకవర్గాల కోడలు అది ప్రధానమైన రహదారి కనుక అది తొందరగా పూర్తి చేయాలని చెప్తే దానికి సంబంధించి డిఆర్ఎంని తీసుకొచ్చి స్పెషల్ ట్రైన్లో డిఆర్ఎంని 2-3 సార్లు తీసుకొచ్చి దీన్ని ప్రత్యేకంగా తొందరగా పూర్తి చేయమని చెప్పడితే దానికి సంబంధించిన పనులు, దానికి సంబంధించిన నిధులు మేము తీసుకొచ్చి దానికి సంబంధించినంత వరకు కూడా పనులు పూర్తయిన తర్వాత మరి మేము తీసుకొచ్చామని చెప్పి మరి మీడియా ముందు, పత్రిక ముందు కూడా చెప్పడం జరిగింది. దాన్ని అధ్యక్షులు వక్రీకరించారు. రిబ్బన్ కట్ చేసామని చెప్పారు. మీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా రిబ్బన్ కట్టి రిబ్బన్ ఎక్కడైనా కట్ చేసామా లేదా అనేది ఒకసారి ఆలోచించేయమని చెప్తున్నాను అధ్యక్షుల వారు.